ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే ప్రయత్నం చేసినాం. మన ఊరు మనబడి ప్రోగ్రాం తీసుకొని రాష్ట్రంలో ఉన్న 26,065 ప్రభుత్వ స్కూల్స్లో మౌలిక వసతులను పెంచడం కోసము 7,238 కోట్ల రూపాయలు కేటాయించి తొలి విడతలో 9,238 స్కూల్స్ని 3,470 కోట్లతోటి స్టార్ట్ చేసి మళ్ళీ విడత కూడా స్టార్ట్ చేసినాం. 3,000కు పైగా స్కూల్స్ బాగు చేసినాం. 12 ఐటమ్స్, కాంపౌండ్ వాల్సు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్సు, వాటర్ సమ్సు, ప్రతి స్టాండర్డ్ క్లాస్ రూమ్లో 4 ట్యూబ్ లైట్సు, 4 ఫ్యాన్సు, డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ చాక్ బోర్డ్సు, 8, 9, 10 తరగతి విద్యార్థులకు ఆన్లైన్ విద్యాబోధన కోసము ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్సు, రాష్ట్రంలో ఉన్న 4,500 పైన ఉన్నటువంటి హై స్కూల్స్లో డైనింగ్ హాల్స్, ఒకసారి కనీసం 120 మంది తినే విధంగా బ్రహ్మాండమైనటువంటి డైనింగ్ హాల్సు, ఉన్న కిచెన్స్ని బాగు చేసినాం, మంచి ఫర్నిచర్ ఇచ్చినాం. పైన రూఫ్ టాప్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా స్ట్రెంగ్తన్ చేసినాం. సోలార్ రూఫ్ టాప్ పెట్టి ఎలక్ట్రిసిటీ కోసము ఏర్పాట్లు చేస్తే అదనపు క్లాస్ రూమ్స్ నిర్మించినాం, టాయిలెట్స్ నిర్మించినాం. ఆ మొత్తం పథకాన్ని ఈ ప్రభుత్వం రాగానే నీరుగార్చేసినారు. కంప్లీట్గా దాన్ని బంద్ చేసి ఓన్లీ కేసీఆర్ గారి మీద కోపంతో బ్రహ్మాండమైన ప్రోగ్రాం కాబట్టి ఆయనకే పేరు వస్తుంది కంటిన్యూ చేస్తానని అది బంద్ చేసి అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టి చిన్న చిన్న రిపేర్లు చేసి అది కూడా బంద్ చేసినారు. ఇప్పటికీ కూడా 630 కోట్లకు పైగా మన ఊరు మనబడి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ధర్నాలు చేసినారు, అనేక లెటర్లు మేము రాసినాము. కానీ చిన్న తరహా కాంట్రాక్టర్ల మీద ఇవాళ కక్ష సాధిస్తున్నారు.